మిస్టర్ యాటిట్యూడ్ ఎపిసోడ్ 108. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. మహాలక్ష్మి, అర్జున్ ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. మహాలక్ష్మి మౌనంగా కారు దిగి అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మహాని చూస్తుంటే ఒక క్షణం అర్జున్కి బాధగా అనిపిస్తుంది. నీ కంట్లో కన్నీళ్ళు చూడకూడదనే కదా ఇన్ని రోజులు ఇంత ప్రయత్నం చేశాను. కానీ మళ్ళీ ఉదయ్ గురించి ఆలోచించి అనవసరంగా నీ మైండ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నావు. పూర్తిగా నీ మైండ్ని డైవర్ట్ చేయాలి. నేను ఇలా చూస్తుంటే నా వల్ల కావడం లేదు మహా. నీ వల్ల ఎవరికైనా చిన్న హాని కలిగినా కూడా తట్టుకునే మనస్తత్వం నీది కాదు. అలాంటిది నీ వల్ల ఉదయ్ తన జీవితం నాశనం చేసుకున్నాడంటే అది చాలా పెద్ద విషయం. దానివల్ల ఇంకా నువ్వు ముందు ముందు చాలా డిస్టర్బ్ అవుతావు. ఎలాగైనా నిన్ను పూర్తిగా డైవర్ట్ చేయాలి అని అర్జునిక తన కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళి తన రూమ్లోకి అడుగు పెడతాడు. అర్జున్ రూమ్లోకి వెళ్ళి మహాలక్ష్మి గురించి వెతుకుతూ ఉంటాడు. రూమ్లో కానీ బాల్కనీలో కానీ వాష్రూమ్లో ఎక్కడా కూడా మహాలక్ష్మి కనిపించకపోయేసరికి ఇదేంటి, ఎక్కడికి వెళ్ళింది అని అర్జున్ అనుకుంటూ తన రూమ్ నుండి బయటకు వస్తాడు. అప్పుడే క్రిష్ పైనుండి స్టెప్స్ దిగుతూ కిందకొస్తాడు. మహా, ఉదయ్ మాట్లాడుకున్నప్పుడు క్రిష్ కూడా అర్జున్ పక్కనుంటాడు. అక్కడ జరిగింది చూడగానే క్రిష్కి చాలా బాధగా అనిపిస్తుంది. ఉదయ్ కూడా మహాలక్ష్మిని ప్రేమించాడు అని, ఈరోజు మహాలక్ష్మి కోసం ఐశ్వర్యని పెళ్లి చేసుకున్నాడు అని తెలియగానే క్రిష్కి చాలా బాధగా అనిపించడం వల్ల అక్కడి నుండి అప్పుడే ఇంటికి స్టార్ట్ అయిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత టెర్రస్ పై ఉండి ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. క్రిష్ అర్జున్ని చూసి, ఏమైందన్నయ్య, ఎందుకు టెన్షన్ పడుతున్నావని క్రిష్ అడుగుతుంటే, అది మహాలక్ష్మి ఎక్కడ ఉంది, తనని చూసావా అని అడుగుతాడు అర్జున్. చూశానన్నయ్య, నేను పలకరించినా కూడా వదిన ఏమీ మాట్లాడలేదు. తను ఇప్పుడే టెర్రస్ పైకి వచ్చింది అని క్రిష్ అంటుంటే, అవునా అని అర్జున్ ఒక అడుగు ముందుకు వేసేసరికి, ఉదయ్ గురించి నీకు ముందే తెలుసా అన్నయ్య అని క్రిష్ బాధగా అంటాడు. తెలుసు కానీ తను ఇలా చేస్తాడు అని అనుకోలేదు. ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కువగా బాధపడకు. ఇంకా నువ్వు అమెరికాకి స్టార్ట్ అవ్వు. చెప్పాను కదా, వెళ్ళి బిజినెస్ చూసుకొని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో. పెద్దమ్మకి కూడా హెల్త్ బాగుండటం లేదు కదా, చెప్పింది అర్థమైందా అని అర్జున్ అంటుంటే, చేసుకుంటానన్నయ్య, కానీ అమెరికా వాళ్ళని కాదు. నాకు వదిలేలాంటి అందరినీ అర్థం చేసుకునే అమ్మాయి కావాలి. తప్పకుండా అలాంటి అమ్మాయి కనిపిస్తే తనని పెళ్లి చేసుకుంటాను అని క్రిష్ చెప్పగానే, తప్పకుండా, ఇంక నువ్వేమీ టెన్షన్ పడకు, మీ వదిన గురించి నేను చూసుకుంటాను, ఇంక నువ్వు స్టార్ట్ అవ్వు అని అర్జున్ అంటుంటే, ఇంకా క్రిష్కి కూడా అర్జున్ని మహాని ఒంటరిగా వదిలేయడం బెటర్ అని అనిపిస్తుంటే, ఇంకొక 1 అవర్లో స్టార్ట్ అవుతానన్నయ్య అని చెప్పి క్రిష్ అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అర్జున్ టెర్రస్ పైకి వెళ్ళేసరికి అక్కడ మహాలక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఒకప్పుడు బిజినెస్ తప్ప వేరొక ప్రపంచం ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం ఈ మేడం గారే నా ప్రపంచం అయిపోయారు. ఏం చేస్తాం, మేడం గారి మూడ్ని డైవర్ట్ చేయాలి అంటే పెద్ద యుద్ధమే చేయాలిరా అర్జున్ అని అర్జున్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ మహాకి దగ్గరగా వెళ్ళి నుంచుంటాడు. మహా ఆలోచనలు అన్నీ కూడా ఉదయ్ చేసిన పని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంతలో సడన్గా తన 2 చేతులని ఎవరో లాక్ చేసి తన చుట్టూ చేతులు బిగించేసరికి మహా తన ఆలోచనల నుండి బయటకొచ్చి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది. అర్జున్ మహా షోల్డర్పై తన తలని నిలిపి మహా ఇంకా వెనక్కి చూస్తూ ఉండటంతో మహా పెదవులపై చిన్నగా పెక్కిచ్చేసరికి అర్జున్ గారు అని మహా తడబడుతుంది. ఏంటి మేడం గారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, అంటే నాపై నీకింకా నమ్మకం లేదన్నమాట అని అనగానే, అదేమీ లేదు, కానీ కొంచెం బాధగా ఉంది అంతే అని మహా చిన్నగా అంటుంది. అవునా,
ఇంతకి నువ్వు ఆలోచించేది ఉదయ్ గురించా? నేనేమో ఇంకొక 2 డేస్లో జరిగే మన ఫస్ట్ నైట్ గురించి ఆలోచిస్తున్నావేమో అని అనుకున్నాను కదా అని అర్జున్ అలరిగా అంటుంటే మహా కంగారుగా అర్జున్ వైపు చూస్తుంది. నేను అవేమీ ఆలోచించటం లేదు అని మహా టెన్షన్గా అంటుంది. అబ్బో, ఇంతకీ మేడం గారికి మన ఫస్ట్ నైట్ గురించి గుర్తుందా లేదా అని అర్జున్ ఇంకా అలరిగా మాట్లాడుతుంటే, అర్జున్ గారు ప్లీజ్, ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా నా మైండ్ ఏమీ రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో లేదు, ప్లీజ్ అని మళ్ళీ మహా అనేసరికి, ఏంటో బిజినెస్ ఎలా గ్రోత్ అవ్వాలి అని ఎవరైనా అడిగితే 100 టిప్స్ చెప్తాను, అలాంటిది అమ్మాయిని డైవర్ట్ చేయాలంటే చాలా కష్టం రా దేవుడా. ఇంకా నా భార్య మైండ్ని డైవర్ట్ చేయాలి అంటే అమ్మో, ఏదో ఒకటి చెయ్యవా ప్లీజ్ అని అర్జున్ పైకి చూస్తూ చాలా అమాయకంగా మాట్లాడుతుంటే మహా పెదవులపై చిన్నగా చిరునవ్వు వస్తుంది. అసలు ఇప్పటికే ఒక అమ్మాయిని చాలాసార్లు డైవర్ట్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఎప్పుడు తన మైండ్ డైవర్ట్ అయ్యేది కాదు. ఇంకా ఇప్పుడు అని అంటుంటే మహా అర్జున్ మాటలకి వెంటనే వెనక్కి తిరిగి, వాట్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకొక అమ్మాయి మనసుని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారా? ఎవరు ఆ అమ్మాయి అని మహా కోపంగా అడుగుతుంది. అమ్మయ్య, మేడం గారి మైండ్ ఇలా అయితే డైవర్ట్ అవుతుందన్నమాట. నేనేమో స్టార్టింగ్ నుండి ఈ మేడం గారిని డైవర్ట్ చేసిన దాని గురించి చెప్తుంటే నా లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉందేమో అని మహా భ్రమపడుతుంది. కొంచెం సేపు మహాని ఆట పట్టిస్తే కొంచెమైనా తన మనసు డైవర్ట్ అవుతుంది కదా అని అర్జున్ మనసులో అనుకుంటూ, ఒక అమ్మాయి వందులే మహా అని మహా వైపు చూసి అబద్ధం చెప్పలేక వెంటనే అర్జున్ మహాకి ఆపోజిట్ తిరుగుతాడు. అర్జున్ తనకి ఆపోజిట్ తిరిగేసరికి మహాకి ఇంకా కోపం వస్తుంది. అర్జున్ చిన్నగా నవ్వుకుంటూ, అవును మహా, అమ్మో, తనని డైవర్ట్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశాను. అప్పుడే తెలిసింది అమ్మాయిలని డైవర్ట్ చేయడం చాలా కష్టమని. ఏంటో మా ఇద్దరి మధ్య పరిచయం అనేది కోపంతో మొదలైనా కూడా తనని చూస్తున్నప్పుడు తెలియని ఫీలింగ్ కలిగేది. ఎంతైనా అమ్మాయి కదా అని అర్జున్ మనసులో నవ్వుకుంటూ అంటుంటే, అంటే అని మహా కోపంగా అర్జున్కి ఎదురుగా వచ్చి నుంచుని, అబ్బో, మీ మేడం గారిని దూరం నుండి డైవర్ట్ చేశారా, లేకపోతే దగ్గరగా ఉండి డైవర్ట్ చేశారా? దానిని చూస్తే మీకు తెలియని ఫీలింగ్ కలిగేదా అని మహా చాలా కోపంగా అడుగుతుంది. అర్జున్ మహా ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్కి రాక్షసి కోపంలో కూడా ఎంత ముద్దొస్తుందో అని అనుకుంటూ మహా చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటుంటే మహా ఒక అడుగు ముందుకు వేసి వెంటనే తనని తాను స్థిమితపరుచుకుని అర్జున్ చేతిలో నుండి తన చేతిని స్పీడ్గా వెనక్కి తీసుకుంటుంది. అమ్మో, నిజంగా నేను చెప్పింది నిజమని అనుకుంటున్నది ఈ రాక్షసి అని అర్జున్ మనసులో అనుకుంటూ ఉండగా, అవునులే, దగ్గరగా ఉండి మేడం గారిని డైవర్ట్ చేస్తుంటారు, దూరంగా ఉంటే ఎలా చేస్తారులే అని కోపంగా అనుకుంటూ ఉండగా ఇంతలో తనకి అర్జున్ చెప్పిన మాటలు గుర్తుకు రాగానే మహా కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. ఏమైంది, మేడం గారు సైలెంట్ అయిపోయారు అని అర్జున్ చిన్నగా నవ్వుకుంటూ అంటుంటే, వెళ్ళండి అర్జున్ గారు, ఒక క్షణం మీరు చెప్పింది నిజమని అనుకున్నాను, ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నారు అని అనగానే, నేను ఆడుకుంటున్నానా అని అర్జున్ నవ్వుతూ అంటాడు. లేకపోతే మీ లైఫ్లో నన్ను తప్ప ఇంకొక అమ్మాయిని ముట్టుకోలేదని తెలుసు, ఇందాక ఏదో మూడాఫ్లో ఉండటం వల్ల మీరు చెప్పింది అబద్ధమని తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు మీరు చెప్పింది అంతా నా గురించే కదా అని మహా నార్మల్గా అడుగుతుంటే అర్జున్ మహా చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని వెంటనే తనని వెనక్కి తిప్పి వెనుక నుండి మహాని హక్ చేసుకుంటాడు. భలే కనిపెట్టారు మేడం గారు, అవును, నేను చెప్పింది నీ గురించే, స్టార్టింగ్లో నిన్ను డైవర్ట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాను, మర్చిపోయావా అని అంటుంటే మహాకి గుర్తుకొస్తుంది అర్జున్ తనతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం ప్రతిదీ. ఎందుకు గుర్తులేదు అని మహా తడబడటంతో చూడగానే అర్జున్ చిన్నగా నవ్వుతూ, నా ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క అమ్మాయివి నువ్వే, ఇప్పటి వరకు ఎవరూ లేరు, ఇంకా రారు కూడా,
ఇంకా నీ ఆలోచన నుండి బయటికి రా మహా. నేను ఇలా చూడటం చాలా బాధగా ఉంది. మన ఫస్ట్ నైట్ కంప్లీట్ అయిన తర్వాత నుండి నేను ఉదయ్ గురించి ఆలోచిస్తాను. తప్పకుండా తన లైఫ్లోకి ఇంకొక అమ్మాయిని తీసుకుని వస్తాను. ప్లీజ్ రా, మనిద్దరం కలిసి ఉదయ్ సంతోషంగా ఉండేటట్టు చేద్దాము అని అనగానే మహా స్పీడ్గా వెనక్కి తిరిగి అర్జున్ని హత్తుకుంటుంది. థ్యాంక్ యూ అర్జున్ గారు, మీరు చెప్పారు కదా, ఇప్పుడు నాకు నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది ఉదయ్ జీవితంలోకి ఇంకొక అమ్మాయిని తీసుకుని రావాలి అని. కానీ వచ్చిన అమ్మాయి ఉదయ్ని అర్థం చేసుకుంటుందా? తను అమ్మాయిలతోని మహా బాధగా కళ్ళు మూసుకోగానే తప్పకుండా అర్థం చేసుకునేటట్టు మనిద్దరం చేద్దాం. ఉదయ్కున్న మంచి మనసు వల్ల తన లైఫ్లోకి మంచి అమ్మాయి వస్తుంది. ఇంకా ప్లీజ్ నువ్వు ఇలా ఏడవటం ఆపు అని అర్జున్ బాధగా అంటుంటే మహా కొన్ని క్షణాలు అర్జున్ హృదయంపై తలవాల్చి అలాగే కళ్ళు మూసుకుంటుంది. నా గురించి ఇప్పటికే మీరు చాలా బాధపడుతున్నారు అర్జున్ గారు. ఇప్పుడు నాకు ఎటువంటి దిగులు లేదు. ఉదయ్ లైఫ్ని మీరు ఎలా అయినా సెట్ చేస్తారు. కానీ నా వల్ల మీరు బాధపడడం నేను చూడలేను అని మహా అనుకుంటూ ఇంకా తన కన్నీళ్ళని తుడుచుకుని అర్జున్ వైపు చూస్తూ, ఇంకా నేను కూడా ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించను. నా భర్తపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని మహా చిన్నగా నవ్వుతుంటే అర్జున్ కొన్ని క్షణాలు మహా వైపు చూస్తూ ఉంటాడు. మహా ఫేస్లో నిజమైన చిరునవ్వు కనిపిస్తుంటే అప్పుడు అర్జున్కి రిలీఫ్గా అనిపిస్తుంది. తప్పకుండా, కానీ ఇప్పటి వరకు నన్ను బాధ పెట్టినందుకు నీకు పనిష్మెంట్ తప్పదు అని అర్జున్ వెంటనే మహా పెదవులని అందుకుని కిస్ చేస్తాడు. తన భర్త ఎంత ప్రేమతో పెట్టే ముద్దుకి మహా కూడా అడ్డు చెప్పదు. తర్వాత మహా అర్జున్ ఇద్దరు కూడా కిందకి వెళ్తారు. క్రిష్ మహా దగ్గరకు వచ్చి మహా చేతులను పట్టుకుని, వదిన, ఇంక నేను అమెరికాకి స్టార్ట్ అవుతున్నాను. అన్నయ్య ఉండగా నీ కంట్లో ఎప్పుడు కూడా కన్నీళ్ళు రావని నాకు తెలుసు. ఎందుకంటే ఇందాక నువ్వు వచ్చినప్పుడు నీ ఫేస్ ఎంత డల్గా ఉందో ఇప్పుడు అంత హ్యాపీగా ఉంది. నీ గురించి నాకు ఎటువంటి భయం లేదు. ఇంక నేను కూడా అన్నయ్యలాగా బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను. ఇంక నేను వెళ్ళొస్తాను అని చెప్పగానే, తప్పకుండా క్రిష్, త్వరలో నీ పెళ్ళికి ఇన్వైట్ చేయాలి అని అంటుంటే, నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయిని మాత్రం నువ్వే సెలెక్ట్ చేయాలి. నీకు నచ్చితేనే నాకు కూడా నచ్చినట్టు వదినా అని క్రిష్ కూడా నవ్వుతాడు. తప్పకుండా అని మహా అర్జున్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా అని అర్జున్ చెప్పగానే ఇంకా క్రిష్ అక్కడి నుండి అమెరికాకి స్టార్ట్ అవుతాడు. ఉదయ్ ఐశ్వర్యని లాక్కొని తన రూమ్లోకి వచ్చి విసిరేస్తాడు. అలాగే ఐశ్వర్య ఉన్న డ్రెస్సింగ్ రూమ్ కూడా బయట నుండి డోర్ లాక్ చేసేస్తాడు. ఐశ్వర్య మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్లకుండా ఉండడానికి ఉదయ్ చేస్తున్న పనికి ఐశ్వర్యకి ఏమీ అర్థం కాదు. ఇంతలో ఉదయ్ రూమ్లోకి ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఆ అమ్మాయిని చూస్తుంటే ఐశ్వర్యకి ఏమీ అర్థం కాదు. ఉదయ్ తన రూమ్ యొక్క మెయిన్ డోర్ క్లోజ్ చేసి, చెప్పిన కండిషన్స్ గుర్తున్నాయి కదా అని అనగానే ఎస్ అని అంటుంది ఆ అమ్మాయి. అసలు ఉదయ్ ఆ అమ్మాయితో ఏం మాట్లాడుతున్నాడో, ఆ అమ్మాయికి ఎందుకు వచ్చిందో కూడా ఐశ్వర్యకి అర్థం కావడం లేదు. ఉదయ్ డైరెక్ట్గా వెళ్ళి బెడ్పై పడుకుని తన తల కింద 2 చేతులను పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు. తనకి ప్రపంచంతో సంబంధం లేనట్టు తన ఆలోచనలో తను ఉంటాడు. ఉదయ్ కళ్ళు మూసుకోగానే మహా పరిచయమైన రోజు దగ్గర నుండి ప్రతిదీ గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే ఐశ్వర్య ఒక సోఫా పక్కన ఉండటంతో ఆ అమ్మాయికి ఐశ్వర్య కనిపించదు. ఇంకా అమ్మాయి ఉదయ్ దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. అసలు ఇలాంటి వాడిని నేనెక్కడా చూడలేదు. ఇతను మాత్రం నన్ను టచ్ చేయడంట, నేనే అన్నీ చేయాలంట. ఎంతలా ఉన్నా కూడా ఆ టైంలో టచ్ చేయకుండా ఎలా ఉంటాడులే అని ఆ అమ్మాయి మనసులో అనుకుంటూ ఇంకా ఉదయ్ దగ్గరికి వెళ్ళి తనతో నెమ్మదిగా క్లోజ్ అవుతూ ఉంటుంది. ఆ అమ్మాయి చేస్తున్న పని చూడగానే ఐశ్వర్య షాక్గా ఇద్దరి వైపు చూస్తూ అక్కడి నుండి వెంటనే పక్కకు తిరిగి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఇదంతా ఏంటి? ఈ ఉదయ్ ఇలాంటివాడా? ప్రతిరోజు ఆ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడా? చిచ్చి, ఇలాంటివాడనా నేను మంచివాడనుకుంది. ఆ రోజు ఆ మహాలక్ష్మిని ఏమి చేయను అంటే వీడు చాలా గ్రేట్ అని అనుకున్నాను. కానీ ఇక్కడ వీడు చేసేది ఏంటి అని
ఐశ్వర్య చాలా కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయి ఉదయ్కి ఎంత దగ్గర అవుతున్నా కూడా ఉదయ్ మాత్రం ఆ అమ్మాయిని కొంచెం కూడా టచ్ చేయడు. కానీ తన మైండ్ పూర్తిగా డైవర్ట్ అవుతుంది. తను రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోతాడు. కానీ ఆ అమ్మాయి నుండి వస్తున్న మోకింగ్ టోన్స్కి ఐశ్వర్యకి చాలా చిరాకు అనిపిస్తుంటే తన 2 చెవులని గట్టిగా మూసుకుంటుంది. ఉదయ్కి తను అనుభవిస్తున్న స్ట్రెస్ అంతా నెమ్మదిగా తగ్గుతూ ఉండటంతో ఉదయ్ అలాగే కళ్ళు మూసుకుని ఉంటాడు తప్ప కనీసం తన పైన ఉన్న అమ్మాయి వైపు కూడా చూడ్డు. కొంత సమయం తర్వాత ఆ అమ్మాయి లేచి తన డ్రెస్ వేసుకుని ఉదయ్ ఫేస్ చూస్తుంది. వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు, ఇంతసేపు నేను ఎన్ని ఫీలింగ్స్ కలిగించినా కూడా మరీ ఇంత నిగ్రహంగా ఉంటాడా, ఇలాంటి వాడిని నేనెక్కడా చూడలేదు అని ఆ అమ్మాయి తన తలని కొట్టుకుంటుంటే అక్కడ టేబుల్పై అమౌంట్ ఉన్నాయి, తీసుకుని వెళ్ళు అని ఉదయ్ కళ్ళు తెరవకుండా చెప్పగానే ఆ అమ్మాయి టేబుల్ పైన ఉన్న అమౌంట్ తీసుకుని డైరెక్ట్గా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఉదయ్ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు. తర్వాత లేచి తన డ్రెస్ వేసుకుని దూరంగా ఉన్న ఐశ్వర్య వైపు చూస్తాడు. ఐశ్వర్యకి మాత్రం చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఐశ్వర్యం చూడగానే ఉదయ్ కోపం అనేది మళ్ళీ ఆకాశాన్ని అంటుతుంది. ప్రతిరోజు నువ్వు ఇలాంటివి చూడాల్సింది, నీకు నరకం అంటే ఏంటో తెలియాలి కదా అని కోపంగా అనుకుంటూ ఐశ్వర్య చేతిని పట్టుకుని మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్లోకి లాక్కుని వెళ్తుంటే, బదులు నన్ను ఇప్పటి వరకు వేరే అమ్మాయితో ఎంజాయ్ చేసి మళ్ళీ నన్ను పట్టుకుంటున్నావా, అసలు నీలాంటి వాడు అని అంటుంటే ఉదయ్ కోపంగా ఐశ్వర్య చెంపపై కొట్టి, ఇంకొక మాట నీ నోట్ల నుండి వచ్చిందంటే చంపేస్తాను, రేపు మార్నింగ్ కలుద్దాం అని చెప్పి ఉదయ్ బయటకొచ్చి మళ్ళీ డోర్ లాక్ చేసేస్తాడు. చిచి, వీడిని చూస్తుంటేనే అసహ్యంగా అనిపిస్తుంది. అర్జున్ బావ ఎక్కడ, వీడెక్కడ? అర్జున్ బావ కనీసం ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయనివ్వడు. ఆ మహాని ప్రేమించాడు కాబట్టి తనకి దగ్గరయ్యాడు. కానీ ఈ ఉదయ్ అని ఐశ్వర్య తన తలని గట్టిగా పట్టుకుంటుంది. ఉదయ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ కంప్లీట్ చేసి తర్వాత వచ్చి ఒక బాటిల్ తీసుకుని డ్రింక్ తాగి అలాగే బెడ్పై వాలిపోతాడు. అర్జున్ మహా వైపు చూస్తూ, ఇప్పటికే చాలా స్ట్రెయిన్ అయ్యావు, పద వెళ్దాం అని చెప్పి మహాని ఎత్తుకుని ఇంకా రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. మహాని దగ్గరికి తీసుకుని నెమ్మదిగా తనని జోకొడుతూ ఉండగా మహా నిద్రలోకి జారుకుంటుంది. అర్జున్ మాత్రం మహా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఎన్నో ఆలోచనలతో అర్జున్ కూడా పడుకుంటాడు. నెక్స్ట్ డే ఉదయ్కి మెలకు వచ్చినా కూడా తను ఐశ్వర్య దగ్గరికి వెళ్ళడు. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేస్తాడు. అలా ఉదయ్ కారు డ్రైవ్ చేసి వెళ్తూ ఇంకా చాలా హెడేక్గా ఉండటంతో రెస్టారెంట్ దగ్గర కార్ ఆపి కిందకి దిగి తనకి కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతుంటాడు. ఇంతలో ఒక అమ్మాయి ఉదయ్ దగ్గరికి వచ్చి, హలో సార్, ఎలా ఉన్నారు అని అడుగుతుంటే ఉదయ్ పక్కకు తిరిగి ఆ అమ్మాయి వైపు చూస్తాడు. మరి ఉదయ్ దగ్గరికి వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? ఉదయ్ మాత్రం ఐశ్వర్యకి టార్చర్ అంటే ఏంటో తెలిసేలాగా చేస్తున్నాడు. ఎందుకంటే ఐశ్వర్య మనస్తత్వం అలాంటిది కాబట్టి, ఎప్పుడు తన స్వార్థమే ఆలోచించుకున్నది కాబట్టి. నెక్స్ట్ ఎపిసోడ్ కాకుండా తర్వాత ఎపిసోడ్లో మహా అర్జున్ యొక్క కార్యం వస్తుంది. తర్వాత ఉదయ్ లైఫ్ అలాగే కావ్య నిఖిల్ లైఫ్ సెట్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఉదయ్ మహాతో ఒక మాట అంటాడు, ఈ శరీరం ఎంతోమంది అమ్మాయిలని తాకింది అని, అంతేకాని ఈ చేతులు ఎంతోమంది అమ్మాయిలని తాకాయి అని చెప్పడు. అప్పుడే మీకు అర్థం అవ్వాలి కదా. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. బాబుకి ఫీవర్ ఉండటం వల్ల 2 days నుండి వీడియో పెట్టడం కుదరలేదు. నిన్న కూడా ప్రేమలో దాగిన రహస్యం స్టోరీ మాత్రమే అప్లోడ్ చేయగలిగాను. రేపటి నుండి మళ్ళీ స్టోరీ కంటిన్యూగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.